రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మనం ఈరోజు ఒక ప్రాముఖ్య సత్యాన్ని తెలుసుకోవడానికి చదువుతాము. జెనసిస్ చాప్టర్ 18 verses 1 through 8. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న సారా వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాని త్వరగా సిద్ధపరచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ప్రియదాసుడు నీకు స్నేహితుడిగా గుర్తింపబడిన అబ్రహాం జీవితంలో జరిగిన సంఘటన, ఆ సత్యమును మీరు మాకు నేర్పదలిచారు. దాంట్లో నేర్చుకోవాల్సిన సంగతి నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మీరు మహిమ పొందమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన అంశం ఏంటంటే హాస్పిటాలిటీ టు గాడ్. హాస్పిటాలిటీ టు గాడ్, దేవునికి ఆతిథ్యము, దేవునికి ఆతిథ్యం. ఈ ఆదికాండం 18వ అధ్యాయం అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి, చాలా అందమైనటువంటి అధ్యాయము. దాంట్లో మనకి ప్రాముఖ్యంగా 2 విషయాలు కనబడతాయి. ఒకటి అబ్రహామ్స్ హాస్పిటాలిటీ, అబ్రహాము దేవునికి వచ్చినటువంటి 2 దూతలకి, ఆ 3కి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆతిథ్యము. రెండవది అబ్రహామ్స్ హ్యూమిలిటీ. తర్వాత అబ్రహాము దేవుడి ఎదుట నిలువబడి సొదొమ గొమొర్రాల నాశనము నిమిత్తము విజ్ఞాపనము చేయుట, అంటే వాటిని నశింప చేయొద్దని వేడుకొనుట. సో మొదటి దాంట్లో దేవుడితో సహవాసము, దేవుడికి ఆతిథ్యము అనేవి కనబడతాయి. తర్వాత దేవుడి సంకల్పము మరి నెరవేర్చినప్పుడు దేవుడికి ఎక్కడ కూడా మహిమ రాకుండా ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన మనకి కనబడతాయి. అండ్ ఇక్కడే ఈ యొక్క అధ్యాయంలోనే దేవాది దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు 2 విషయాల గురించి మాట్లాడతాడు, చెప్తాడు. ఒకటి ఇస్సాకు యొక్క జన్మ గురించి, 2 సొదొమ గొమొర్రాల యొక్క నాశనము గురించి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఒక జన్మ గురించి మాట్లాడాడు, ఒక మరణం గురించి మాట్లాడాడు, ఒక ఆశీర్వాదం గురించి మాట్లాడాడు, ఒక నాశనము గురించి, తీర్పు గురించి ఆయన మాట్లాడాడు. సో ఈ ప్రకారము ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదివినప్పుడు దాంట్లో అబ్రహాము, శారా వారి కుటుంబము దేవుడికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆతిథ్యము మనకి కనబడుతుంది. ఈ ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయముల్లో రెండిట్లో కూడా, ఇక్కడేమో అబ్రహాము, అక్కడేమో లోతు ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఆ సమయంలో ఆ సంస్కృతి సాంప్రదాయం వారికి ఎంత ముఖ్యం, ఎంత ప్రాముఖ్యం, ఎంత ప్రధానం అనేది కనబడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము సేవకుడు ఎలియాజరు రిబ్కా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఇంటి వారు అతనికి ఇచ్చినటువంటి, అతనితో ఉన్న వారికి ఇచ్చిన ఆతిథ్యం మనకు కనబడుతుంది. తర్వాత మనము అట్ ద సేమ్ టైం ఈ ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ మనుష్యులు, దుష్టులు వచ్చి ఆతిథ్యము అన్నదానికి ఎంత చెడ్డ పేరు తెచ్చారు, వారు వచ్చినటువంటి అపరిచితులు, దూతలు అతిథులతో ఎంత దుష్కార్యము చేయబోయారు అనేది కూడా చూపించబడుతుంది. న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో గిబియోనీయులు, ఆ లేవీయుడు అతని యొక్క ఉంపుడు కత్తెతో ఎంత దుర్మార్గముగా ప్రవర్తించారో కూడా బైబిల్ మనకి చెప్తోంది. ఇక యేసుక్రీస్తు ప్రభు అయితే సూటిగా లూకా సువార్త 7వ అధ్యాయము 44 నుండి 46వ వచనం వరకు ఈ ప్రకారము ఈ సంగతిని ఆయన చెప్తాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను.
నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆమెను ఎంతగా ప్రశంసించాడు. సో ఆతిథ్యం అనేది బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధనలో ఒక శ్రేష్టమైనటువంటి గుణ లక్షణముగా, మరి ముఖ్యంగా దేవుడి ప్రజలకు ఉండాల్సినటువంటి ఒక నిజమైన లక్షణముగా చూపించబడుతుంది. సో వారు అతిథులుగా వచ్చినటువంటి వారికి సంరక్షణ ఇస్తారు అండ్ వారికి మంచి సమకూర్పును అంటే ఆహారాన్ని, బసను అన్నిటినీ ఏర్పాటు చేసి పెడతారు. ఇప్పుడు అబ్రహాం విషయానికి వస్తే మొదటి 2 వచనాలు మనము గమనించినప్పుడు ద సుప్రీం సర్వీస్, శ్రేష్టమైన నాణ్యమైన దేవాది దేవుడికి ఆయన అందించినటువంటి అత్యున్నతమైనటువంటి సేవ. అక్కడ మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. సో యెహోవా అతనికి కనబడ్డాడు, దేవుడు అతనికి కనబడ్డాడు. తర్వాత ఆయనతో ఇంకో 2 మనుషులు కనబడతారు. ఆ మిగతా 2 మనుషులు ఆదికాండం 18:22 ప్రకారము, ఆదికాండం 19:1 ప్రకారము దేవదూతలు. సో దేవాది దేవుడు ఆయనకి కనబడ్డాడు, ఆయనతో దేవదూతలు కనబడ్డారు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 2వ వచనంలో అందుకే రాయబడింది, ఆతిథ్యము చేయ మరువకుడి. ఎందుకంటే ఎరుగకనే కొన్నిసార్లు కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. సో గ్రంథకర్తకి బహుశా ఈ సన్నివేశము గుర్తు ఉండి ఆయన ఆ ప్రకారము రాశాడు. సో అబ్రహాము ఎట్లాంటి వాడంటే ఆయన మధ్యాహ్నం పూట అక్కడ పడుకొని నిద్రపోవట్లేదు కానీ ఎండవేళ గుడారపు ద్వారములో కూర్చుని ఉన్నాడు, చూస్తున్నాడు. బహుశా మరి ఎవరైనా దారిన పోయేటువంటి అతిథులు ఉంటారేమో, వారికి ఆతిథ్యం అవసరం ఉంటుందేమో, వారికి ఏదైనా అక్కర ఉంటే నేను తీర్చాల్సినటువంటి భాగ్యము నాకు లభిస్తుందేమో అని. సో ఆయనకి మరి దాదాపు 99 సంవత్సరాల వృద్ధుడు, హాయిగా పడుకోవచ్చు, మంచం మీద కాళ్ళు చాపుకోవచ్చు, కానీ అట్లా కాకుండా ఆయన కూర్చుని ఉన్నాడు. చూసినప్పుడు మరి దేవుడు అండ్ 2 దూతలు ఆయన ఎదుట కనబడ్డారు. కనబడ్డం ఆలస్యం. ఏం చేశాడు? అతడు వారిని చూచి గుడారపు వాకెట్ నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి వెంటనే పరిగెత్తాడు. ఆలస్యం చేయలేదు. ఆయన అవకాశాన్ని జార్చుకోలేదు. అవకాశం దొరికిందో లేదో వెంటనే ఆయన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి మరి వారి దగ్గరికి పరుగు తీశాడు అండ్ నేల మట్టుకు వంగాడు. ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే ఎదుట ఉన్నటువంటి వారు గనులైనా ఇతరులు అతిథులైనా వారి ఎదుట నేల మట్టుకు వంగుతారు. సో ఈయన మామూలు యవనస్తుడు, పడిచోడు కాడు, ముసలివాడు, 99 సంవత్సరాల వాడు. అండ్ అబ్రహాము ఒక పెద్ద మరి ఆ టైంలో ఉన్నటువంటి ధనికుడు. ఆదికాండం 13 ప్రకారం ఆయనకి వెండి ఉంది, బంగారం ఉంది, పనివారు ఉన్నారు అండ్ ఆయనకి ఎంతో పశు సంపద ఉంది. అంటే ఆయన బాగా ఉన్నవాడు, ఆయన ఎవరికి వంగి మొక్కాల్సిన పని లేదు. కానీ ఆయనలో ఉన్నటువంటి దాసుని మనస్తత్వము ఆయన వీరి ఎదుట నేల మట్టుకు వంగి మొక్కేటట్టు చేసింది. అంటే ఆ మనిషి ఏం చేసినా కూడా పూర్తిగా చేస్తాడు, నిండుగా చేస్తాడు, నిండు హృదయం కలిగినటువంటి వాడు అన్నదానికి, వినయ మనస్కుడు అన్నదానికి ఇది ఒక సూచనగా కనబడుతుంది. సో వారికి ఆ ప్రకారము ఆహ్వానమును పలికాడు. రెండవది ద స్విఫ్ట్ సర్వీస్. ద స్విఫ్ట్ సర్వీస్ అంటే వేగిరమే సేవ చేయుట. మీరు 2వ వచనంలో మనం చూసాము, వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుంటూ పోయాడు. తర్వాత 6వ వచనంలో అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళాడు. నీవు త్వరపడి పిండి తీసుకుని రొట్టెలు చేయమంటాడు. మళ్ళీ 7వ వచనంలో పశువుల మందకు పరుగెత్తుకుంటూ పోయాడు, అంటే త్వరగా పోయాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. అంతా కూడా త్వరగా 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 త్వరగా. అట్లా అతిథులు వచ్చినప్పుడు అబ్రహాంలో మనకు కనబడేటువంటి అంశం ఏంటంటే వేగముగా వారికి సేవ చేయడం, త్వరగా వారి యొక్క అవసరాన్ని తీర్చడం. వారు ఎండలో పడి వచ్చారు, వారు అలసటతో వచ్చారు, వారికి కాళ్ళు కడుక్కోవడానికి మంచి చల్లని నీళ్ళు ఇవ్వడం, వారు ముఖాలు కడుక్కోవడానికి చల్లని నీళ్ళు ఇవ్వడం, వారిని ఆ నీడ ప్రాంతాన కూర్చోబెట్టడం, వారికి వేడి ఆహారమును ఆకలి తీర్చినట్లుగా వడ్డించడం, ఇవన్నీ కూడా త్వరగా ఆయన చేశాడు. సో ఇది ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మంచి లక్షణం. కొంతమంది అట్లా చేయరు. ఆతిథ్యము ఇవ్వాల్సినటువంటి వారికి కాసేపు ఆగుతారు, వీళ్ళు వెళ్ళిపోతారేమో, మనం ఆతిథ్యం ఇవ్వకుండా ఉండొచ్చులే అని. అట్లా కాకుండా అబ్రహాము చాలా మంచిగా ఆతిథ్యం ఇచ్చాడు. సో అబ్రహాము విశ్వాసమునకు
జనకుడు, విశ్వాసులకు పితరుడు, మూల పితరుడు. ఇశ్రాయేలీయులకు ఈ యొక్క అలవాటు, ఆతిథ్యం ఇచ్చేటువంటి అలవాటు అనేది అందరికీ కాకపోయినా ఎక్కువ మందికి అలవడింది. మరి క్రైస్తవులకి ఆతిథ్యం గురించి బైబిల్లో రాయబడిన క్రైస్తవుల్లో చాలామంది ఇంకా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి రోమాపత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఇట్లా ఉంది, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వమని చెప్తున్నాడు. శ్రద్ధ ఉంటే త్వరపడతాం, శ్రద్ధ ఉంటే ఆలోచిస్తాం, శ్రద్ధ ఉంటే శ్రేష్టమైనవి మనము తెచ్చి వారికి పెడతాం. వారు కడుపు నిండా తింటే మనకెంతో తృప్తి, సంతోషం కలుగుతాయి. నా అబ్రహాము చేసినటువంటి పనిని మనమందరము కూడా ఇంకా తారస్థాయిలో చెయ్యాలి. ఎందుకంటే రోమా 12 ప్రకారము ఎవరైతే తమ శరీరములను సజీవ యాగముగా దేవుడికి ఆరాధనలో సమర్పిస్తారో, ఎవరి మనసు అయితే మారి నూతన పరచబట్ట ద్వారా రూపాంతరం చెందుతారో అట్లాంటి వారు శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తారు, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతారు. మిగతా వారు క్రైస్తవులుగా ఎంచబడచ్చు, క్రైస్తవ సంఘానికి 50 ఏళ్ళు హాఫ్ సెంచరీ కొట్టచ్చు. కానీ వారు రూపాంతరము చెందలేదు కనుక పరిశుద్ధుల అవసరాలను వారు ఎప్పుడూ పట్టించుకోరు, పాలు పొందరు, శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వరు. 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడి సేవకుడి గురించి, సంఘ కాపరి, సంఘ పెద్ద గురించి ఇట్లా రాయబడింది, అధ్యక్షుడగువాడు అతిథి ప్రియుడునై ఉండి. సో సంఘ కాపరి అతిథి ప్రియుడై ఉండాలి, అతిథులను ప్రేమించేవాడిగా ఉండాలి. అండ్ ఆ ప్రకారం వారికి చేతనైనంత వరకు అవకాశం ఉన్న ప్రతిసారి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. సో మా చర్చ్ స్టార్ట్ చేసిన మొదటి వారమే మేము ఆలోచించింది ఏంటంటే, ఉదయం 7:30 నుండి 9:30 వరకు ఆరాధన ఉంటే మరి తినకుండా వస్తారు, మళ్ళా హడావిడి పడతారు, ఆకలేస్తుంది కదా, బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుందని. సో అది నాకు వచ్చిన మొదటి ఆలోచన. ఆ ప్రకారం అప్పుడు మొదలుపెట్టింది. ఇప్పటికీ సంవత్సరాలుగా ప్రతి ఆదివారపు సర్వీస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, టీ ఉంటుంది. అండ్ అంతేకాదు ప్రతిసారి కూడికకు మా సంఘంలో కలుసుకున్నప్పుడు అదే మీటింగ్ అయినా సరే దాంట్లో కనీసం కాఫీ అయినా ఉంటుంది, లేకపోతే సమ్ టైమ్స్ స్పెషల్ అకేషన్స్లో స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. సో ఆ ప్రకారం అంటే ఆతిథ్యం అనేది క్రైస్తవ సంఘంలో ఒక భాగముగా చేయడానికి దేవుడు కృప చూపాడు. ఆత్మీయ ఆహారంతో పాటు భౌతిక ఆహారాన్ని కూడా పెట్టుట అవసరము అనేది సంఘానికి నేర్పితే బాగుంటుందన్న ఉద్దేశంతో అట్లా చేశాం. హెబ్రీ పత్రిక 13:2లో ఏముంది, ఆతిథ్యము చేయ మరవకుడి. మర్చిపోయే అవకాశం ఉంది, ఎన్నో విషయాల్లో మనం పడిపోయి మర్చిపోతాం కనుక మరవద్దని దేవుడు చెప్తున్నాడు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. మరి మా సంఘంలో ఎంతమంది ఆతిథ్యము ఇవ్వడము నేర్చుకున్నారు అన్న దాని గురించి ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను దానికి మరి యథార్థంగా జవాబు చెప్పాల్సి వస్తే మాత్రం తక్కువ మందే నేర్చుకున్నారు, ఎక్కువ మంది ఇంకా నేర్చుకోలేదు అని మరి నేను ఆ యొక్క జవాబు ఇవ్వాల్సి వస్తుంది. నా ఒకప్పుడు సమయం బాగా ఉండేది, మనకి వేరే ఏమీ వ్యాపకాలు ఉండేవి కావు, గ్యాడ్జెట్లు లేవు, ఈ హడావిడి బాదరబందీ ఈ యొక్క అంశములు ఏమీ లేవు కనుక ఖాళీగా ఉండేవారు, మంచిగా ఆతిథ్యం ఇవ్వడానికి వారికి మనసు ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఫాస్ట్ పేస్డ్ లైఫ్ కదా, ఫాస్ట్ సొసైటీ, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కదా, వారే వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతరులకు వడ్డించడం అంటే కష్టం. అందుకనే ఆతిథ్యం అనేది చాలామంది ఒక మర్చిపోయినటువంటి సుగుణముగా ఉంది. ఒకప్పుడు అనేవారు హాస్పిటాలిటీ టేక్స్ టైం అని, అంటే ఆతిథ్యం ఇవ్వాలంటే సమయం పడుతుంది, మీరు సమయం తీసుకోవాలి, మీ యొక్క ఆ యొక్క సహృదయంతో ఆతిథ్యం ఇవ్వాలి. నా అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యంలో మనకు కనబడినటువంటి మరొక శ్రేష్ఠ లక్షణం ఏంటి, ఆయనది ద సాక్రిఫిషియల్ సర్వీస్. అంటే ఆయన త్యాగపూరితముగా ఎంతో ప్రేమతో ఆతిథ్యమును ఇచ్చాడు. ఏమంటున్నాడు, 4వ వచనాన్ని మీరు గమనిస్తే, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తీర్చుకునుడి. 5వ వచనంలో కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చితిరా నేను. వారు అట్లాగే నువ్వు చెప్పినట్టు చేయమని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు, సారా దగ్గరికి గుడారంలో త్వరగా పోయాడు. అండ్ ఆమెతో అంటున్నాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయము. నా మానిక లేకపోతే ఒక మెజర్, ఇక్కడ 3 మానికలు అని చెప్పబడింది. దాని లెక్కలు కట్టారు బైబిల్ స్కాలర్స్, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఒక సింపుల్గా దాని గురించి చెప్పాల్సి వస్తే మాత్రం అది చాలా పెద్ద మొత్తం.
మామూలుగా ఒక లెక్క ప్రకారము చెప్పినా కూడా 3 మానికలంటే కొన్ని కేజీల పిండి, అది కూడా మంచి పట్టిన పిండి, పిసికి మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమని చెప్తున్నాడు. వచ్చిందేమో 3. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే 30 మంది ఉన్నట్టు 30 మందికి ఒక్కొక్కళ్ళకి తలా 4 రొట్టెల కింద పెడితే 120 రొట్టెలు చేయాలి. సో అట్లా అంత పిండి తీసుకొని చేయమంటున్నాడు. ఎంత పెద్ద మనసు చూడండి, పెద్ద మనిషి, పెద్ద మనసు. ఆమె కూడా మాట్లాడకుండా, ఏంటయ్యా ముసలోడివి, మతి కూడా పోయిందా, 3కి 3 మానికలు ఎందుకయ్యా, ఒక్క మానికే 10 మంది తినేస్తారు, 3 ఎందుకు అని అనలేదు ఆమె. వాళ్ళు అట్లాంటి దాతృత్వం కలిగినటువంటి వారు. బహుశా అనుకుని ఉంటారు, వీళ్ళ తర్వాత ఇంకెవరైనా వస్తే వాళ్ళకి పెట్టచ్చు, లేకపోతే మన పరివారం ఎట్లాగా ఉంది వాళ్ళు తినొచ్చు, తక్కువ కాకూడదు అన్న ఉద్దేశం ఉండొచ్చు. అబ్రహాము దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, కానీ ఆయనే పశువుల మందకు పరిగెత్తుకుంటూ పోయాడు. అక్కడ ఉన్నటువంటి దూడల్లో మంచి దాన్ని చూశాడు, లేత దాన్ని చూశాడు. సో మంచి గుడ్ క్వాలిటీ అండ్ టెండర్ క్వాలిటీని చూసి మంచిదాన్ని తీసుకొని వచ్చి పనివాడికి అప్పగించి దాన్ని త్వరగా సిద్ధము చేశాడు. దాని తర్వాత ఈ రెండిటితో ఊరుకోలేదు ఆయన. తర్వాత వెన్నను పాలను ఆయన తీసుకుని వచ్చి వారి ముందు పెట్టి, వారు భోజనం చేస్తున్నప్పుడు చెట్టు కింద నిలబడి వెయిట్ చేస్తున్నాడు. వారితో కూర్చోలేదు, వారితో ఆయన భోజనం చేయట్లేదు, ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు. చెప్పడానికి ఏమో కొంచెం కానీ చాలా ఎక్కువ. 3 కోసం ఒక మంచి లేత దూడను కోసాడు. 3 కన్నా ఎంతోమంది తింటారు దాన్ని. సో ఆ ప్రకారం వారికి అన్నీ తీసుకొని వచ్చి చక్కగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఎంత మంచి ఆతిథ్యమును ఇచ్చాడు. వారు కడుపు నిండా తిని పోయారు, వారు తృప్తి చెందారు అని మనము చెప్పేటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అమెరికా దేశంలో ఒక పేద విధవరాలు ఉండేది, భక్తిపరురాలు. ఆమెకి ఉన్న కుటుంబము చాలా పేదరికంలో ఉండింది, పిల్లలు, భర్త లేడు. సో ఒకరోజు సాయంత్రం పూట ఇక వారు చివరి భోజనము చేసి పడుకుందాం అనుకున్నటువంటి టైంలో ఇంట్లో ఏమీ లేదు, ఒకే ఒక మరి కాసింత పదార్థం ఉంటే దాన్ని తీసుకొని ఆమె ఒకే ఒక వంట చేసింది, ఒకే వంటకం అన్నమాట. టేబుల్ మీద పెట్టింది, పిల్లల్ని పిలిచింది. వాళ్ళు వచ్చేసరికి ఇక ఆమె వడ్డిద్దాం అనుకుంటున్నప్పుడు ఎవరో తలుపు కొట్టారు. బయటికి వెళ్ళి తలుపు తీస్తే బయట ఒక పేదవాడు కనపడ్డాడు. నేను 24 గంటల నుండి ఆహారం లేకుండా ఉన్నాను, అన్ని చోట్ల తిరుగుతున్నాను, నాకు బాగా ఆకలేస్తుంది, ఎవరు ఆహారం పెట్టట్లేదు, మీ ఇంట్లో ఏమున్నా కాసింత నాకు పెట్టి నా కడుపు మంట తీర్చండి అన్నాడు. వెంటనే మాట్లాడకుండా లోపలికి వచ్చేసి, ఇప్పుడే మేము భోజనం చేయబోతున్నాం, నువ్వు కూడా వచ్చి మాతో పాటు భోజనం చేయొచ్చు అని తీసుకుని వచ్చేసింది. బల్ల దగ్గర కూర్చోబెట్టింది. ఆయన కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు బల్ల మీద చూస్తే ఒకే ఒక పాత్ర, ఒకే డిష్ ఉంది, దాంట్లో కాసింత ఆహారం. మరి ఈమె పిల్లలు అండ్ ఆయన అన్నాడు, మరి ఇంతేనా అంటే ఇంతే అని చెప్పింది. మరి ఇంతకి అంతమంది ఉన్నారు, మరి అట్లాంటప్పుడు దాంట్లో కొంత నాకు పెట్టేస్తే మీరేం తింటారంటే, అప్పుడు ఆమె కంటతడి పెట్టుకొని చెప్పింది, నాకు ఒక కొడుకున్నాడు, చిన్నప్పుడే తప్పిపోయాడు, వాడు ఒకవేళ పరలోకం వాడిని పిలుచుకోకపోతే ఇంకా బ్రతికే భూమి మీదే ఉండుంటాడు, ఎక్కడో ఒక చోట ఉండుంటాడు. ఈరోజు నీవు నా ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు నేను నీకు ఆహారం పెట్టకపోతే నా కొడుకు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలియదు. వాడు నీలాగే ఉండి పేదవాడిగా ఉండి ఆహారం కోసం అడుక్కుంటూ ఎవడైనా తలుపు తడితే వారు తీయకపోతే అంత బాధ. సో నా కొడుకును వారు కనికరము చూపి ఇట్లా సహాయపడాలని నా ఇంటికి వచ్చే ప్రతి వారికి మాకున్న దాంట్లో మేము ఆతిథ్యం ఇస్తాం, ఏమీ పర్వాలేదు. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని మన్నాతో పోషించాడు, మాకు కూడా ఏమి తక్కువ చేయడు, ఒక పూటకి తక్కువ అయితే పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, నువ్వు భోంచేయమని చెప్పేసరికి ఆ అబ్బాయి ఒక్కసారి లేచి బోర్ని ఏడుస్తూ ఆమెను పట్టుకొని అమ్మా అని పిలిచాడు. అప్పుడు తాను ఎట్లా తప్పిపోయాడు, ఇంతకాలం ఇండియాలో ఎట్లా ఉన్నాడు, ఎట్లా పైకి వచ్చాడు, ఎట్లా ధనికుడయ్యాడు, ఎట్లా తన తల్లిని తన సోదరులను కలుసుకోవడానికి అమెరికా వచ్చాడు, అండ్ చెప్పొస్తే ఆశ్చర్యపడరని చెప్పకుండా పేదవాడి రూపంలో వచ్చాడో చెప్పి వెంటనే వారిని ఆయన ఒక మంచి పెద్ద ఇంట్లోకి మార్చి వారికి అన్నీ కొని వారికి అన్నీ సమకూర్చి ఆమె బ్రతికినన్ని సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు ఆమెకి కొరత లేకుండా ఎవరికి అంతా ఎప్పుడు పెట్టాలని నీకు అనిపించినా పెట్టమ్మా అని అంత డబ్బిచ్చి ఆయన వారిని దీవించాడు. సో ఇది ఒక రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నమాట. సో ఆ ప్రకారం మనసున్నటువంటి వారికి మార్గం ఉంటుంది, అండ్ అట్లాంటి వారు చేసినటువంటి మేళ్ళు తిరిగి వెనక్కి వస్తాయి. అబ్రహాము దేవుడి స్నేహితుడు ఊరికే అవ్వలేదు, అబ్రహాము దేవుడి సహవాసాన్ని ఎంతగానో కోరుకున్నాడు, అబ్రహాము దేవుడిని వెంబడించాడు, అబ్రహాము దేవుడికి ఆతిథ్యమునిచ్చాడు. సో ఈ యొక్క 18వ అధ్యాయంలో అబ్రహాం ఏం చేశాడు, దేవునికి ఆహ్వానం పలికాడు,
దేవునికి ఆతిథ్యమునిచ్చాడు, దేవుడిని ఆనందపరిచాడు, దేవుడి ఆశీర్వాదం పొందాడు. అందుకని మనం చూస్తాం ఆయన పోతూ పోతూ సొదొమ గొమొర్రాలని నాశనము చేసేటువంటి విషయమును నా దాసుడైనటువంటి అబ్రహామునకు నేను చెప్పకుందునా అని చెప్తాడు. సో అట్లా ఆ యొక్క అన్యోన్య సహవాసం ఉంది కనుక దేవుడు చేయబోయేదాన్ని అబ్రహాముతో చెప్పాడు. ముగింపులో మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాల్లో యేసుప్రభు ఇట్లా చెప్పాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ప్రభు ఇంకో చోట మత్తయి 25లో అంటాడు, వీరికి చేస్తే నాకు చేసినట్టు అని. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు. సో ఆ ప్రకారము మనము దేవుడి పిల్లలము యేసును పోలినటువంటి వారముగా రూపాంతరపరచబడుతున్నామంటే ఆతిథ్యం ఇచ్చుట అనేది ఒక శ్రేష్ఠ లక్షణం. నేను ప్రార్థనలో పెరగాలి, నేను బైబిల్ పఠనలో పెరగాలి, ఉపవాసంలో పెరగాలి, పెరగండి మంచిదే, కానీ నేను ఆతిథ్యంలో కూడా పెరగాలి. ప్రేమ చూపుటలో అది ఒక భాగమై ఉంది కనుక దాంట్లో పెరగాలి అనుకోవడం చాలా ముఖ్యం. బెడువెన్స్ అంటారు. బెడువెన్స్ అంటే ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలో పాలస్తీనాలో బయట ఉండేటువంటి తెగ ప్రజలు. ఒకప్పుడు అబ్రహాం కూడా అదే ప్రకారం గుడారాల్లో ఉన్నాడు. సో బెడువెన్లు ఇప్పుడు కూడా మనం ఇస్రాయేల్ దేశానికి వెళ్తే కనపడుతుంటారు అక్కడక్కడ. సో వారికి ఉన్న ఒక ఆచారం ఏంటంటే 24 గంటలు వారు మెలకువగా ఉన్న నిద్రపోతున్న వారి పొయ్యి మండుతుంటుంది, దాని మీద ఒక కాఫీ కెటల్ వేడిగా ఉండనే ఉంటుంది. ఎప్పుడు ఎవరు అక్కడికి వచ్చినా వారికి ఆ కాఫీని తీసి దాంట్లో కొంత పాలు కలిపి ఇస్తారు. పాలు అక్కర్లేదంటే ఉట్టి కాఫీయే ఇస్తారు. కాబట్టి అది మరుగుతూనే ఉన్నటువంటి కాఫీ కనుక కొంత మరి స్ట్రాంగ్ కాఫీ లాగా ఉంటుంది. సో దాన్ని తాగిన వారికి చేదు అనిపించినప్పుడు ఈ బెడువెన్ ఫ్యామిలీ ఏమంటుందో తెలుసా, జీవితంలో అప్పుడప్పుడు చేదు ఎదురవుతుంది, ఏమీ అనుకోకండి అంటారు. 1-2 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు అప్పుడు తాజా కాఫీని అప్పటికప్పుడు పెట్టి ఇస్తారు. దాంట్లో చక్కెర వేస్తారు. ఏమని చెప్తారు, జీవితంలో అప్పుడప్పుడు తీపి సమయాలు కూడా వస్తాయి, మీరు మర్చిపోకుండా ఉండడానికి అని చెప్పి తీపి కాఫీ తాపిచ్చి పంపిస్తారు. సో అప్పుడు వారి నోట్లో వారికి మంచి రుచి అండ్ వారి మైండ్లో మర్చిపోయినటువంటి సంగతిని వారు అట్లా చేసి పంపిస్తారు. అది వారికి ఉన్న సాంప్రదాయం. నాకు అనిపించింది బెడువెన్స్లో చదువులేనటువంటి వారికి ఇంత జ్ఞానం ఉంది, చర్చికి రాకుండా బైబిల్ చదవకుండా ఉన్నటువంటి వారికి ఇంత మంచి హృదయం ఉంది, కానీ మాకెందుకు లేదు అని. సో మరి మీరు ఏ ప్రకారం ఉన్నారో చూసుకోండి. అబ్రహామును పోలి లేకపోతే యేసును పోలి ఉందామంటారా, లోకాన్ని పోలి ఉందామంటారా ఆలోచించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మన ప్రభు అయిన యేసు మన నిమిత్తము ఆయన తన ప్రాణమును ధారపోసాడు. మన రక్షణ కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు, గొప్ప కార్యము చేశాడు. సో ఆయన దేహమునిచ్చాడు, రక్తమునిచ్చాడు, ప్రాణమునిచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. మన పాపమును క్షమించి మనల్ని మన స్వార్థము నుండి విడుదల చేసి రక్షించుటకు, రూపాంతరపరచుటకు. సో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగి మన పాపం ఒప్పుకొని మారు మనసు పొందితే రక్షిస్తాడు. రక్షించిన వారిని రూపాంతరపరిచి తన వలె మారుస్తాడు. అప్పుడు మనం కూడా అబ్రహామును పోలి ఆతిథ్యం ఇచ్చుటలో అతి శ్రేష్టమైనటువంటి స్థాయికి ఎదగగలం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, మీ వాక్యంలో మా కొరకు రాయబడిన ప్రతి సత్యము మాకు ముఖ్యము. దాన్ని నేర్చుకోవడానికి, ఆ ప్రకారం నడుచుకోవడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ పేరట కొందరికి మేలు చేయడానికి మాలో ప్రతి ఒక్కరికి కృప చూపించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము ఆ ప్రకారం బ్రతుకు ప్రతి ప్రియ బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.